నారా చంద్రబాబు నాయుడు అనే నేను, అమరేంద్ర బాహుబలి అను నేను, భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, విధి నిర్వహణలో ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రాజమాత శివగామి దేవి సాక్షిగా, దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏమైందిరా? పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు. జగన్ సార్ చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకలు కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. సన్నాసి నర్సన్నాసి నాకు కొడాక నాలుగు చీలేస్తా మళ్ళీ. పిచ్చి కుక్క ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు. ఎవరాన్ని మార్చడం కాదు. నీకు నువ్వే ఎమ్మెల్యే కాలేదు, నీ పార్టీలో ఒకడు కూడా లేదు. నలుగురిని పెళ్లి చేసుకుని 4 ఏళ్ళకి ఒకసారి భార్యను మార్చలేం. నీకు చూపిస్తా. పిఠాపురంలో నువ్వు ఓడిపోతున్నావు. రాష్ట్రంలో నువ్వు శాసనసభకు వెళ్లే నైతిక అర్హత నీకు లేదు, భవిష్యత్తులో రాదు, గుర్తుపెట్టు. నువ్వు ఎమ్మెల్యే కూడా కాలేవని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అయ్యా పీకే, నువ్వు ఏమీ పీకలేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ. గుర్తుపెట్టుకో, అర్థాపాతానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి భారీ విజయం సాధించారు. జనసేన 20 స్థానాల్లో సత్తా చాటింది. దాదాపు అన్ని స్థానాల్లో గాజు గ్లాస్ జయకేతనం ఎగరవేసింది. కూటమి సునామీలో వైసీపీ కొట్టుకుపోయింది. అధికారంలో ఉన్న వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమై గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీ ఈసారి 11 సీట్లతో సరిపెట్టుకుంది. మరి నీ సరదా కనుకున్నావా? చెప్తున్నారు అనుకున్నారు డాక్టర్. నిజంగానే పొడి చేశాడు డాక్టర్. వారు ఎప్పుడు చెప్పింది చేస్తారు సార్. ఆ తర్వాత ఏంటి? కోటో ఇదల పవన్ కళ్యాణ్ అనే నేను, భరత్ అని నేను, శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చూశానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు.
నాయన మామూలు కాదమ్మా. లోకేష్ ఒక పప్పు సుద్ద, ఒక సుంట. ఎప్పునాయుడు కొడుకు పప్పునాయుడు అన్నాడు. నీ కొడుకేమో పరం చచ్చుదద్దమ్మ సన్నాసి, వాడు కనీసం మంగళగిరిలో ఎమ్మెల్యే కింద గెలవలేకపోయాడు. లోకేష్ అంకుల్, నువ్వు తెలుసుకోవాల్సింది ఒక్కటే, నువ్వు లీడర్ గా 100% ఫెయిల్యూర్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. మంగళగిరిలో విజయ ఢంకా మోగించారు. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి లావణ్యపై గెలిచారు. దీంతో టీడీపీ దశాబ్దాలుగా గెలవని మంగళగిరి అసెంబ్లీ స్థానంలో ఆ పార్టీ జెండా ఎగరేసి చరిత్ర సృష్టించారు. చరిత్రలో మిగిలిపోవాలంతే. నారా లోకేష్ అని నేను బిది సద్వివేకం బిది ఆచారం బిది అని చెప్పినట్లుగా ఆదర్శనీయమైనటువంటి పథకామిగా వారు నడుస్తున్నటువంటి శుభం. ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి. చక్కటి జ్ఞాపికను బహకరించబోతూ ఉన్నారు. ఒకవేళ మళ్ళీ మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు వారికి కృతజ్ఞతలు చెబుతూ ఉంటారు. ఇలా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నిన్ను లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మాహిష్మతి, ఊపిరి పీల్చుకో, నా కొడుకొచ్చాడు.